నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు అండి. ఈరోజు తెలంగాణ, ఆంధ్ర రెండు స్టేట్లలో వార్తలు చూసే ముందు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి రెండు స్టేట్లలో వార్తల్లో న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ ఏం రాశారు హెడ్డింగ్ చూద్దాం. తగ్గేదేలే, అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే వేస్తాం. ప్రధాని మోడీ సమక్షంలో తేల్చి చెప్పిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోడీ. వాణిజ్యము, రక్షణ సహా పలు అంశాలపై విస్తృత చర్చ. భారత్ F-35లు ఇచ్చేందుకు సిద్ధమన్న ట్రంప్. 26/11 దాడి కేసు నిందితుడు తహపూర్ రానాను భారత్కు తక్షణమే అప్పగించినట్లు ప్రకటన. 2030 నాటికి రెండు దేశాల మధ్య 500 బిలియన్ల వాణిజ్యమే లక్ష్యంగా మిషన్ 500 ప్రకటన. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకోవడానికి సిద్ధము. ట్రంప్తో మోడీ. 119 మందితో నేడు అమృత్సర్కు మరో విమానము. ఆదివారం మరో విమానం వచ్చే అవకాశము. H-1B పునరుద్ధరణలో మరింత జాప్యము. డాబాక్స్ అర్హత 12 నెలలకు కుదింపు. భారతీయ దరఖాస్తుదారులపై తీవ్ర ప్రభావము. ఇది మోడీ నిన్న ప్రధానమంత్రి మోడీ గారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశమయ్యారు. అయినా మీరు భారత్ వాణిజ్యం మీద వ్యవహారాలు నడిచినాయి, సుంకం మీరు ఎంత విధిస్తారు మేము అంతే విధిస్తాము అని మాట్లాడుకున్నారు. వాణిజ్యపరంగా ఇద్దరి మధ్య సత్పందాలు, వ్యాపారాలు మంచిగా ఉంటాయని మాట్లాడుకున్నారు. అది నిన్న చర్చ జరిగింది ట్రంప్ నరేంద్ర మోడీ గారితో. అది శుక్రవారం తెల్లారుజామున 3 గంటల సమయంలో ప్రధాని మోడీ శ్వేత సౌధానికి చేరుకొని ట్రంప్ను కలిశారు. తన చిరకాల మిత్రుడైన మోడీకి ట్రంప్ ఆత్మీయ స్వాగతం పలికారు. సుదీర్ఘ కరచాలనం, గాఢ ఆలింగనంతో ఓవల్ ఆఫీసులోకి తీసుకెళ్లారు. మోడీని గొప్ప స్నేహితుడిగా, అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణిస్తూ తన సిబ్బందికి పరిచయం చేశారు. చూడండి, మోడీ గారు ఎక్కడ పోయినా కూడా యొక్క గొప్పతనం అనేది తెలిసే ఉంటుంది. అది నిన్న మోడీ గారు. F-35 డీల్ జరిగి పనేనా? మన రష్యానికి షిప్పింగ్ వ్యవస్థ ఓ అడ్డంకి. సొంత తయారీకే భారత్ మొగ్గు. అది పరస్పర పన్నుతో నష్టమే. అమెరికా భారత్ వాణిజ్యంలో ఇప్పటి వరకు భారతదే పైచేయి. ఎగుమతులు ఎక్కువ, దిగుమతులు తక్కువ. అమెరికా కంటే మనమే సుంకాలు అధికము. పరస్పర పన్నుతో పరిస్థితి మారే ఛాన్సు. ఆటోమొబైల్, ఇంధనం, రక్షణ రంగాలపై తీవ్ర ప్రభావము. ఆదాయ అంశం వ్యక్తిగతము. ట్రంప్తో చర్చించే విషయం కాదు. అమెరికా మీడియాతో ప్రధాని. అది ఇంకా చూస్తే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి. నేడు పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటించాలి. ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేయండి. అధికారులతో మీడియా కాన్ఫరెన్స్తో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన. స్థానిక సమస్యల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన ఆదివారం స్పష్టం చేశారు. స్థానిక సమస్య ఎలక్షన్లు ఉన్నాయి కదా తెలంగాణలో, దానికి ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అధికారులకు చెప్పిందంట. సర్వేలో పాల్గొన కంటే కేసీఆర్ కుటుంబానికి శిక్ష. సామాజిక బహిష్కరణే. పాల్గొంటే తమ లెక్క తేలుతుందని భయము. దామాసులో వారికి దక్కేది వార్డు నెంబరే. నేనే చివరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు. త్యాగానికి సిద్ధపడి ఈ లెక్కలు తేల్చిన నాయకుడి మాట పాటించే ఈ స్థాయికి వచ్చా. ఈ లెక్కలన్నీ తప్పుపడితే నష్టపోయేది బీసీలే. ప్రధాని నరేంద్ర మోడీ కన్వర్టెడ్ బీసీ. ఓసీగా పుట్టి కులాన్ని బీసీలో చేర్చుకున్నాడు. వర్గీకరణ అమలుకు చట్టము సీఎం రేవంత్ రెడ్డి. చూడండి, పేదల కోసం పనిచేస్తేనే పదవులు. ఢిల్లీ పైరుతో రావు. యూత్ కాంగ్రెస్తో సీఎం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్. జార్ఖండ్ ఇన్ఛార్జిగా కొప్పుల రాజు. దేశంలోని పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించిన కాంగ్రెస్ అధిష్టానము. ఇంతకుముందు
ఇప్పుడు నటరాజన్ అంట కాంగ్రెస్ ఇన్ఛార్జిగా, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నటరాజన్. ఇంకా చూస్తే ఇంకా వార్త మెయిన్ పేజీలో అండి, ఎల్ఆర్ఎస్ రుసుములో 10% రాయితీ, పురపాలక శాఖ అధికారుల ప్రతిపాదనలు. మందకోడిగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారము, వచ్చినవి 20.57 లక్షలు, పరిశీలించినవి 9 లక్షలు, క్రమబద్ధీకరణకు అనుమతించినవి 1.7 లక్షలే. గత ఆగస్టు ప్రభుత్వంలో ప్రకటన, ప్రజల అనాసక్తి పెద్దగా రావట్లేదంట. అంటే 10% రాయితీ తగ్గించారంట ఎల్ఆర్ఎస్ రుసుములో. మళ్ళీ అదే తప్పు, జేఈఈ మెయిన్స్ 1 పరీక్షలో 12 ప్రశ్నలు తొలగింపు, గత ఏడాదిలో పోటీస్తే రెట్టింపు సిలబస్, దాటిన ప్రశ్నలు, అనువాదంతో లోపాలు. చూడండి, అక్కంపల్లి రిజర్వాయర్లో సచ్చిన కోళ్లు, బర్డ్ ఫ్లూతో మృతి చెందిన కోళ్లుగా అనుమానము, కాలువలో పడేసిన కోళ్ల ఫామ్ నిర్వాహకుడిపై కేసు, అరెస్టు, విచారణకు ఆదేశించిన కలెక్టర్. మూడంచెల్లో శుద్ధితో నీటి సరఫరా, ప్రజలు ఆందోళన చెందొద్దు జలమండలి. చూడండి, కోళ్ళు చచ్చిపోయిన కోళ్లను రిజర్వాయర్లో వేసేస్తున్నారంట. అదే లంచం కిక్కుతో ఏసీబీకి చిక్కారు, వెంచర్ మేనేజర్ నుంచి 2 లక్షలు తీసుకున్న డిపిఓ, పంచాయతీ కార్యదర్శి, ట్రాన్స్ఫార్మర్ల కోసం ఏడీఈ 50,000, భూ సర్వే కోసం సర్వేలు 12,000. పట్టుబడ్డ నగదుతో గద్వాల డిపిఓ శ్యామ్ సుందర్, పుల్లూరు గ్రామ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి. చూడండి, లంచాలు తీసుకుంటూ పట్టుబట్టినారంట వెంచరు మేనేజర్ నుంచి. అట్లా ఉంది మరి. హెచ్ సిటీలో 2,400 కోట్ల ప్రాజెక్టులు, పురపాలక శాఖ గ్రీన్ సిగ్నల్, నెలాఖరులోపు టెండర్ల రంగం సిద్ధం, సీఎం సమీక్షించిన మర్నాడే నిర్ణయం. ట్రాఫిక్ సమస్యలు చెక్ పెట్టేందుకు 10 ప్రాంతాల్లో 13.56 కిలోమీటర్లు వంతెనలు, 6 చోట్ల 6.58 కిలోమీటర్ల రహదారుల విస్తరణ, కేబీఆర్ పార్క్ చుట్టూ వంతెనలకు మోర్చము, ఒకే పిల్లర్పై ఫ్లైఓవరు, మెట్రో కారిడారు, విప్రో చౌరస్తాలో డబుల్ డక్కర్ నిర్మాణము, కింద వాహనాలు పైన మెట్రో రైలు. హెచ్సిటీలో అధికారుల ప్రతిపాదన, నగరంలో అందుబాటులోకి వచ్చే తొలి డబుల్ వంతెన ఇదే. చూడండి, ఇది తెలంగాణ ఆంధ్రజ్యోతి. రేవంత్ రెడ్డి గారు చాలా డెవలప్మెంట్ చేసిపోతున్నారు. కేబీఆర్ చుట్టూ వంతెనలు, అండర్ పాస్ నమూనా చిత్రము, ప్లస్ చాలా తావుల మెట్రో విస్తరణ, బ్రిడ్జిలు, ఇవన్నీ కట్టుకుంటూ హైదరాబాద్ నగరాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. ఇదే అండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఏముంది, ఏమి పరిస్థితి చూసి తర్వాత సాక్షి, ఈనాడు ఫోటోటి చూసుకుంటా కదా. ఇదే రాశారండి. ఫస్ట్, తగ్గేదేలే, అమెరికా ఉత్పత్తిపై భారత్ ఎంత సుంకం విధిస్తో మేము అంతే వేస్తాము. నిన్న ట్రంప్ ప్లస్ మన ప్రధానమంత్రి మోడీ గారు సమావేశంలో మాట్లాడుకున్న విషయమే మెయిన్ పేజీలో రాశారు. తెలంగాణ మెయిన్ పేజీలో అదే రాశారు, ఆంధ్ర మెయిన్ పేజీలో కూడా అదే రాశారు. అది ఇంకా చూస్తే కోర్టులో తిట్లు, జైల్లో సింధులు. శుక్రవారం తెల్లారుజామున మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీని విజయవాడలోని జిల్లా జైలుకు తరలిస్తున్న పోలీసులు. ఏ బ్యారెక్లో ఉండనో, ఏ టాయిలెట్ వాడనో జైలు అధికారులపై వంశీ ఈరంగము. నడుము నొప్పి ఉందంటూ మంచం కోసం పట్టు, అక్కర్లేదన్న వైద్యులు. చూడ, నేను మా నడుము నొప్పి వెంట మంచాలు, ఏసీలు అన్నీ పెట్టాల మన వంశీకి. చేసింది తప్పుడు పనులు, ఆడికి పోయితే మళ్ళీ విచారించేది. విజయవాడ జిల్లా కారాగారంలోకి అర్ధరాత్రి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ అక్కడ అధికారులపై సదుపాయాలు, సౌకర్యాల కోసం చిందులు తొక్కారు. తన కేటాయించిన బ్యారెక్లోని గది విషయంలో పేచీ పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లాలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు దాడికి ప్రత్యక్ష సాక్షి ఫిర్యాదుదారులు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన వ్యవహారం సహా పలు అభియోగాలపై గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన కోర్టు రిమాండ్లో విధించడంతో
మట్టు కొట్టుకుపోతారు. న్యాయాధికారి వింటుండగానే వంశీ నోటు దురుసు. తనపై కేసు పెట్టించిన వారికి శాపనార్థాలు. అది ఆయన చేసేది తప్పులు, మళ్ళా వాళ్ళను శాపనార్థాలు పెడుతున్నాడంట వల్లభనేని వంశీ. తప్పు చేసి వెదురుదాడి వైసీపీ నేర మానసత్వానికి నిదర్శనము. రాజకీయాల ముసుగులో నేరగాళ్ళు ప్రాణాలు తీయడానికి వెనుకాడరు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరము. రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. ఆటవిక పాలన పునరావృతం కారాదు. తప్పు చేస్తే చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని సంకేతాలు పంపాలి, లేదంటే మరింత బరి తెగిస్తారు. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు. బీసీ సంక్షేమంపై శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు మంత్రి సబితా తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఓ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి మరో తప్పు చేశారు. పక్కా ఆధారాలతో దొరికిపోయిన తిరిగి మనపైనే ఎదురుదాడి చేస్తున్నారంటే వారు ఎలాంటి నేర మానవత్వం ఉన్నవారో అర్థమవుతుంది. ఇలాంటి నేరగాళ్లు రాజకీయ నాయకుల ముసుగులో ఉండటం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. చూడండి. ఈసారి సెగలే. ఏసీలో పాత రికార్డులు తిరగరాసే అవకాశము. ఉత్తరాదిలో 50 డిగ్రీలు దాటచ్చు. మార్చి 15 తర్వాత మరింత వేడి. ఈసారి ఎండలు విపరీతం అయిపోతాయంట అండి. చాలా వేడి అంట. యాసిడ్ పోసి కత్తితో పొడిచి ప్రేమించలేదని ప్రేమికుల రోజున యువతపై ఉన్మాది ఘాతుకము. ప్రాణాపాయ స్థితిలో యువతి బెంగళూరుకు తరలింపు. అన్నమయ్య జిల్లాలో దారుణము. చూడండి, ఎదవ ప్రేమించలేదని యాసిడ్ పోసి కత్తితో పొడిచాడంట. ఇట్లాంటి ఎదవలు ఏం చేస్తారు చెప్పండి. సరఫరా చేసిన సామర్థ్యం లేకుండా నెయ్యి టెండర్లు ఎలా పాల్గొన్నారు? మార్కెట్ ధర కంటే తక్కువకు ఎందుకు కోట్ చేశారు? నేతలు సిబ్బంది పాత్ర ఏమిటి? కల్తీ నెయ్యి నిందితులపై సిట్ ప్రశ్నల వర్షము. వణికిస్తున్న బీబీఎస్. విజయవాడలో క్యాట్ సర్క్యూట్ బెంచ్. బీసీలను హత్య చేసిన వారికి శిక్ష పడాలి. విచారణ వేగవంతం చేయండి. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం. చంద్రబాబు ఆదేశాలు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు చూసినాక సాక్షి చూద్దాం. ఈనాడులో చూస్తే ట్రంప్ మోడీ గారు మీట్ అయిందే రాశారు. దాని తర్వాత ఒకటొకటి చదువుతా పోదాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. భారత్కు F-35 సుత్రిభీకర యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకారం. చూడండి, మోడీ ట్రంప్ భేటీలో పలు కీలక నిర్ణయాలు. 2030 కల్లా $50 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్య బంధమే లక్ష్యము. వాషింగ్ నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు పెంచుకోనున్న ఢిల్లీ. చూడండి, భారత్ అమెరికా మధ్య యుద్ధ విమానాలు విక్రయించేందుకు అమెరికా ఓకే అయింది. వాణిజ్య పరంగా కూడా మాట్లాడుకున్నారు. అది మెయిన్ పేజీలో రాశారు. ఇంకా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివశరణ్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో కొండా సురేఖ, సురభి ద్వివేది, మదాస్కి గౌడ్, శివసేనారెడ్డి, ఈహెచ్ బి రామ్మోహన్ రెడ్డి, అనిల్ కుమార్. చూడండి, నిన్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన నియామకమయ్యారంట. కుల సర్వేలో చిన్న తప్పు జరగలేదు. ప్రధాని మోడీ, కేసీఆర్లే తప్పు పడుతున్నారు. సర్వే చేసింది నా పదవి కోసం కాదు. ఇందులో పాల్గొంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్లను సామాజికంగా బహిష్కరించాలి. మోడీ పుట్టుకతో బీసీ కాదు. ఎస్సీ వర్గీకరణ కుల సర్వేపై ప్రజెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్. అసహనంతో మోడీపై రేవంత్ వ్యాఖ్యలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. రాహుల్పై కోపాన్ని కేసీఆర్పై చూపిస్తే ఎలా? సీఎం రేవంత్పై హరీష్ రావు మండిపాటు.
చూడండి, తెలంగాణలో ఈనాడులో మెయిన్ ఎడిటింగ్ పేపర్లు ఇది రాశారండి. ఇది రాశారు. సెకండ్ పేజీలో చూస్తే ఇంకేముంది అది చూద్దాం. ఆదాయము ఉపాధి వనరులుగా పర్యాటకము, సెమీ అర్బన్ రూరల్ జోన్లలో పర్యాటకానికి ప్రోత్సాహాలు, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. కుల సర్వేలు చిన్న తప్పు జరగలేదు, రేవంత్ రెడ్డి. విజయ తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో కేశవరావు, లక్ష్మణ్, దత్తాత్రేయ, దేవేంద్ర గౌడ్, పొన్నం ప్రభాకర్. సమాజం తలదించుకునేలా రాజకీయ ఉపన్యాసాలు, ఈ పరిస్థితి మారాలి, సీఎం రేవంత్ రెడ్డి. అక్రమ వలసలకు ఐరోపా అడ్డుకట్ట వేయాలి, వాన్స్. డబ్బులతో గెలిచే రోజులు పోయాయి, అలాగైతే మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ గెలిచేవారు. చంద్రబాబు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివశరణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ. ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఈనాడు ఆంధ్రజ్యోతి చూసి తర్వాత సాక్షి చూద్దాం. భారత్కు F-35 యుద్ధ విమానాలు, అది మెయిన్ పేజీలో రాశారు. ప్రధానమంత్రి మోడీ గారు, ట్రంప్ ఇద్దరి మధ్య మాట్లాడుకునే వాణిజ్య విషయాల గురించి కూడా మాట్లాడారు. ఆదరణ 3కు పచ్చ జెండా, దళితులు కొత్తగా ధోబిఘాట్ల నిర్మాణం, సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రచన చట్టం అమల్లోకి. రజకులకు కొత్తగా ధోబిఘాట్లు నిర్మాణం, అది రజకులు అంటే బట్టలు ఉతుక్కోవడానికి. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రచన చట్టం అమల్లోకి. బీసీల తదుపరి ఆదాయంపై సర్వే. 42 కాపు కమ్యూనిటీ భవనాల నిర్మాణం. బీసీ ఈడబ్ల్యూఎస్ శాఖలపై సమీక్షలు సీఎం. అది ధరలు లేక రైతు గగ్గోలు. మిరప నష్టము నసలానికి కింటాల్కు దక్కేది 9,000 నుంచి 11,000. టమాటా, వంకాయ సాగులోను నష్టాలే. కంది అమ్మాలన్న అగసాట్లే. చూడండి, కూరగాయలకు కానీ దేంట్లకు కానీ ఏమి అన్ని నష్టాలే అంట. మిరప నష్టం నష్టాలానికి అంటుంది. కంది పంటకు మద్దతు కొరవడింది. టమాటా, వంగ, ఇతర కూరగాయలు కిలోకి 5 రూపాయలు కూడా దక్కడం లేదు. చూడండి, కిలో అన్నీ 5 రూపాయలు అట్లా. ఇక్కడ చూస్తే మన సూపర్ మార్కెట్లో మినిమం ఏది ఎత్తుకుని 20-30 రూపాయలు ఉంటుంది. మరి అది ఏం చేద్దాం, మరి చూద్దాం, అట్లా ఉంటుంది. ఏపీ ఎండిసిలో పెద్దారెడ్డి ఇష్టారాజ్యం. ఆయన మిథున్ రెడ్డి సిఫారసులతో 140 మందికి అవినాష్ రెడ్డి చెప్పారని 60 మందికి ఉద్యోగాలు. పని లేకపోయినా 370 మంది కొలువులు. ఏటా 18 కోట్ల చొప్పున 90 కోట్లు వృధా. గత ప్రభుత్వంలో మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫారసులుంటే చాలు, ఏపీ ఖనిజాభివృద్ధి సమస్యలో ఉద్యోగం వచ్చేనిట్లే. ఇంటర్మీడియట్ చదివిన వారికి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో హేమంత్ రెడ్డి పాత చిత్రం. అప్పట్లో వైకాపా చిత్తూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్న ఇతనికి ఏపీ ఎండిఓలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం పేరుతో నెలకు 70,000 జీతం ఇచ్చారు. చూడండి, మరి వాళ్ళ ఇష్ట ప్రకారం చదువుకున్న వాళ్ళకి లేదు, వాళ్ళ ఇష్ట ప్రకారము ఉద్యోగాలు లెటర్లు ఉంటే చాలు. అప్పుడు భారతీరెడ్డి కూడా అగ్నిమాపక దాంట్లో ఉద్యోగాలు ఇప్పించింది కదా, ఇంట్లో పని చేసుకునే వాళ్ళకు. అట్లా పరిస్థితి. అది పెద్దిరెడ్డి ఉద్యోగాల విషయం ఇది చేసినారు. ఇదేనండి ఆంధ్రజ్యోతి 2 రాష్ట్రాలు అయిపోయినాయి, ఈనాడు 2 రాష్ట్రాలు అయిపోయినాయి. ఇప్పుడు మన అభిమాన పత్రిక సాక్షి చూస్తేనే కిక్ ఉంటుందండి. ఎందుకంటే సాక్షిలో ఉండే వార్తల కోసమే జనాలు చూస్తూ ఉంటారు, ఏం రాసింటారు ఏంది అనేది రాశారండి. సాక్షి తెలంగాణలో మెయిన్ ఎడిషన్
మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందే. కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కర్త రామోజీ మరణించ మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శిని తప్పించుకోజాలదు. మార్గదర్శిని రామోజీ వాదనలన్నీ శుద్ధ అబద్ధాలే. చట్ట విరుద్ధత డిపాజిట్ల స్వీకరణపై ఫిర్యాదు అందలేదన్నది అవాస్తవం. మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై మాకు ప్రజలు డిపాజిట్ల నుంచి ఫిర్యాదులు అందాయి. డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమని చెబుతూనే వచ్చాము. సెక్షన్ 45(s) వర్తిస్తుందని కూడా చెప్పాము. డిపాజిట్లు స్వీకరణకు మేము సర్టిఫికేట్ ఇచ్చామనడం అబద్ధము. డిపాజిట్ల వసూలుకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మార్గదర్శిని రామోజీరావుల డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమే. సెక్షన్ 58(b)(5)(a) ప్రకారము శిక్షార్హము. మార్గదర్శిని అనుబంధ పిటిషన్ను కొట్టేయండి. ఇది మార్గదర్శిని మీద ఈ మా సాక్షిలో మెయిన్ ఎడిటింగ్లో రాశారండి. ఇది ఎప్పటి నుంచో రాస్తూనే ఉండారు. రాసి పేపర్ కూడా అరిగిపోతుంది. రామోజీ నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా? తండ్రి నేరం చేసిన కుమారుడిని జైలుకి ఎలా పంపుతారంటూ ధర్మాసనానికి నివేదన. అవకతవకలకు రామోజీరావే బాధితుడు, కుటుంబ సభ్యులకు దాంతో ఏ సంబంధమని వితండ వాదన. నేరం చేసినట్టు పరోక్షంగా అంగీకారము. చూడండి, అది రామోజీరావు నేరాలు చేస్తే కొడుకుని జైలుకు పంపుతారని పిటిషన్ వేసినట్టు సాక్షిలో రాశారు. ఏం చేద్దాం, సాక్షి అంటే ఇంక అంతే ఉంటుందిగా. మోడీ పుట్టుకతో బీసీ కాదు. కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆయన కులం గతంలో ఉన్నత వర్గాల్లో ఉండేది. గుజరాత్కు సీఎం అయ్యాక కులాన్ని బీసీల్లో కలిపారు. ఇత్తేసి పొత్తు కుదిరాడు. ఆయన లీగల్స్ కన్వర్డ్ బీసీ. జనాభా లెక్కలు చెప్పేవి కేసీఆర్కు తెలంగాణలో జీవించే హక్కు లేదు. కులగణనపై డిప్యూటీ సీఎం బట్టి, వర్గీకరణపై మంత్రి దామోదర పవర్ పాయింట్ ప్రజెంటేషను. చూడండి, మోడీ పుట్టుకతో బీసీ కాదంట. అట్లే కేటీఆర్ కుటుంబం కులజనంలో పాల్గొనలేదు కాబట్టి వాళ్ళను తెలంగాణ బహిష్కరిస్తే మంచిదే అని నిన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. తప్పులు, సిలబస్లో లేని ప్రశ్నలు. జేఈ మెయిన్ నిర్వహణలో ఎన్టీఏ తీరుపై విమర్శలు. తాజా పరీక్షల్లో ఎన్నడూ లేని రీతిలో 12 ప్రశ్నలు తొలగింపు. సిలబస్లో లేని ప్రశ్నలు సైతం అడుగుతున్న వైనం. సాంకేతిక లోపం, మానవ తప్పిదం అంటున్న సంస్థ. విద్యార్థుల సమయం వృధా అవుతుందంటున్న నిపుణులు. చూడండి, లేదు సిలబస్లో ప్రశ్నలు పెడుతున్నారంట జేఈ దాంట్లో. కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. రాహుల్ విధేయురాలికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు. ప్రభుత్వ ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి తొలగింపు. జార్ఖండ్ వ్యవహారాలు కొప్పుల రాజుకు అప్పగింత. ఆదేశాలు జారీ చేసిన పార్టీ సమస్యాఘాత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. చూడండి, ఇది తెలంగాణ సాక్షి. ఇంకా మెయిన్ కదా ఆంధ్ర సాక్షి చూడాలి కదా. చంద్రబాబు నాయుడు మీద చేసిన తప్పులు ఏమేమి రాశాడు ఏమి అనేది ఆంధ్రప్రదేశ్ సాక్షి చూస్తే కిక్కు ఉంటాయి. కిక్కు మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్ కొనసాగించాల్సిందే. కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది మా తెలంగాణ సాక్షిలో మెయిన్ వెర్షన్లు ఏం రాశారో సేమ్ అదే రాశారు, మార్గదర్శి మీద రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యము రెట్టింపు. 2030 కల్లా $500 మిలియన్ భారత్కు F-35 యుద్ధ విమానాలు, భారీగా చమురు, సహజ వాయువు కూడా. ట్రంప్ మోడీ భేటీలో కీలక నిర్ణయాలు. చూడండి, నిన్న మోడీ ట్రంప్ ఇద్దరు, మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కానీ ఇద్దరూ కలిసి చాలా వాణిజ్యపరంగా కానీ యుద్ధ విధానాల గురించి, బిజినెస్ వ్యాపారాల గురించి చాలా మాట్లాడుకున్నారు. చాలా ఆత్మీయంగా కూడా ట్రంప్ గారు మన మోడీ గారిని దగ్గరికి తీసుకొని ఓ స్నేహితుడి కంటే ఎక్కువగా చూసుకొని చేశాడు. అది ఇది ఇంకా మార్గదర్శిని గురించి రాశాడు. అది
యాసిడ్ తాగించి కత్తితో పొడిచి అన్నమయ్య జిల్లాలో కదిరి టీడీపీ నేత కుమారుడి అకృతమో ఇది రాశారు చూసావా. ఆ పేపర్లో ప్రేమికుడు ఒక ఒక లవరు ప్రేమించిన అమ్మాయిని ఒక ప్రేమికుడు రాస్తే దీనికి టీడీపీ నేత కుమారుడు అని రాశారు. మళ్ళీ అది ఏది నిజమో ఏం పాడో. పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతపై ఉన్మాదతో పైచిక దాడి, ఇంట్లో ఘాటు మాటేసి బలవంతంగా యాసిడ్ తాగించి ఆపై కత్తిపోట్లు. బాధితురాలికి వారం క్రితమే మేనత్త కుమారుడితో నిశ్చితార్థము. పచ్చ ముఠాల బరి తెగింపు, రెడ్ బుక్ పాలనకి పరాకాష్ట. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. యువతపై దాడికి నిందితుడు ఉపయోగించిన కత్తి. చూడండి, ఇది తెలుగుదేశమోడు అని రాశారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. మరి చూద్దాం నెక్స్ట్ ఇంకో పేజీలో కూడా చంద్రబాబు నాయుడు గురించి రాయాలి కదా, ఏమి రాశారా ఏమి రాసింటారు. చంద్రబాబు నాయుడు గురించి కూడా రాయాలి కదా సాక్షిలో. రాయకపోతే ఏం కిక్ ఉంటుంది. రాచారు. రైతు సేవా కేంద్రాలు కుదింపు నిజమే. సాగు విస్తీర్ణం ప్రతిపాదికన హేతు భద్రీకరణ. అడిగినంత ఇస్తేనే ఆక్వా సాగు. ఎకరాకు 10,000 ఇవ్వాలని డిమాండు, లేదంటే అడ్డుకుంటామంటున్న కొందరు అటవీ అధికారులు. ఇది రాశారు. థర్డ్ పేజీలో చూద్దాం. రాశారు. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేత కుమారుడు అకృత్యము. పెళ్లిపీట లెక్కాల్సిన యువతపై ఉన్మాదంతో పైచిక దాడి. చూడండి, బాధితురాలు గౌతమిని జిల్లా ఆసుపత్రి తరలిస్తున్న వైద్య సిబ్బంది. కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు సన్నిహితుడు కావడం గణాంశం. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రధాన అనుచరుడైన మురళికి టీడీపీలో క్రియాశీలక సభ్యత్వం కూడా ఉంది. ఏదింపులో ఉద్యోగం మానేసిన అది టీడీపీ వాడంట రాశారు. టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాష్తో నిందితుడు గణేష్ తండ్రి మురళి. కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్తో నిందితుడు తండ్రి మురళి పోటు లేచినారు. కొడుకు ఏమన్నా తండ్రి అట్లా చేయమంటాడా? ఎవరైనా యాసిడ్ పోసి గొంతు కోసేయని ఏ తండ్రి చెప్పడు. వాడు ఎదవముండా కొడుకు కాబట్టి అట్లా చేసింటాడు. దానికి టీడీపీకి ఏముందండి? టీడీపీ అయినా ఇంకోటి అయినా ఏదైనా సరే తప్పు చేసినోడు తప్పుని రాయండి. పార్టీ ఓడవుతే ఏముంది? ఏ పార్టీ ఓడవుతే మనకెందుకండి? దాన్ని రాజకీయం చేయకండి. తప్పు చేశాడు, వానికి శిక్ష పడాలా. ఏ పార్టీ ఓడవుతేనేమి ఆడపిల్లల మీద యాసిడ్ గొంతుకు వచ్చే తెలుగుదేశమోడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని మీరు రాజకీయాలు చేసుకుంటారా? ఎవడవుతేనేమి తప్పే. దానికి టీడీపీ అంతా నాశనం అయిపోయింది, టీడీపీలో ఇదే ఉంటుందా అంటే వాడు కత్తి కోసి చేసిన దానికి అంతా టీడీపీకి అవుతుందా? ఎవడైనా టీడీపీ వాళ్ళు చేయించారా? మీ పార్టీలో కూడా ఎవడో చేసింటారు, చేస్తారు. చెప్పండి. ఆనందబాబు దళితుడిని చంపేశారు, మీరు చేపించారా? లేదు, ఒకడు ఉంటాడు పార్టీలలో అలా అది లవ్ సంబంధించిన విషయం. అందుకని టీడీపీకి అంటగట్టడం ఎట్లా చెప్పండి? అధికార మదంతో దుర్మార్గాలు, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వంశీ అరెస్టు. కూటమి నేతలపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పైరు దాని గురించి రాశారు. బీసీ రుణాలపై 2014 నుంచి ఆడిట్ చేయండి. 2014 నుంచి లబ్ధి పొందిన వారి సమాచారం సేకరించండి. రుణాలు తీసుకొని ఎంతమంది వృత్తి కొనసాగిస్తున్నారో ఆడిట్ చేయండి. బీసీ సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు. అది టేక చెట్లు కొట్టేయడానికి సచివాలయంలో అనుమతులు. ఈ ఏడాది ఏపీపై ఎల్నినో ప్రభావము, వర్షాభావ పరిస్థితులకు ఆస్కారము. జిల్లాల ఎగుమతుల ప్రణాళికను తయారు చేయండి. కలెక్టర్లకు పరిశ్రమల శాఖ ఆదేశాలు. నిత్యం మహిళలపై దాడులు. ఇప్పుడు ఒక తాను జరిగితే ఇంకా నిత్యం మహిళలపై దాడి రాశారు. వీడు చేసినోడు ఎవడైనా తప్పేనండి. ఏ పార్టీ వాడవుతే బొచ్చుగాళ్ళు. వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా అంతే. తప్పు చేస్తే తప్పు చేయాలి. అది ఏంది? అతనేమి పొగురు బట్టి కాదు, లవ్ సెన్స్ అని అంట. ఆ అమ్మాయి ఇద్దరు కొన్ని రోజులు తిరుగుతారు, తర్వాత భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వాడిని వదిలేస్తారు. ఇట్లా అబ్బాయిదే తప్పే, అమ్మాయిదే తప్పే. కాబట్టి దీనికి తెలుగుదేశం పార్టీకి దీనికి అంటగట్టడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోండి. తప్పు చేసినోడు ఎవరైనా ఏ పార్టీ వాడైనా ఒకటే, అంతే తప్ప
తెలుగుదేశం వాళ్ళు వచ్చినారు దుర్మార్గులు అంటే ఒకటి చేయగానే మొత్తం అందరూ చేసినట్ట చెప్పు. వాళ్ళ తండ్రిది ఏముంది? కొడుకు ఏ తండ్రి అయినా కొడుకుని అట్లా చేయమంటారా? మన ఇండల్లో అట్లే చెప్తారా? మీ ఇండల్లో వాళ్ళని పొడిచి రాపోండి వీళ్ళ పొడిచి రాపోండి అని చెప్పరు కదా. వాడు కొంతమంది అట్లా అడ్డదడ్డంగా తిరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసి ఉంటారు, తెలిసి తెలియని వయసు కాబట్టి వీటిని ఎవరు చేసినా తప్పు అని శిక్ష పడాలి, జైల్లో వేయాలి, వాడిని వదలకూడదు. అది చూడు ప్రేమ పేరుతో అదే ఈ ప్రేమ ఇద్దరు కొన్ని రోజులు బాగా మాట్లాడుకుంటారు, తిరుగులాడుకుంటారు, ఈ మాట భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వదిలేసుకుంటారు. ఆ కోప ఆవేశాల్లో ఇది జరుగుతుంది. ఎవరు కూడా చదువుకునే పిల్లలు కానీ ఇట్లా ఆవేశాలకు పాలు కాకుండా జీవితాన్ని నాశనం చేసుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.